మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ, కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇప్పుడు మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్కి ముందు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో, వెలుగు పేపర్లు, అన్ని పేపర్లలో పెద్ద బ్యానర్ ఐటమ్, సంవత్సరం తిరిగేలోపు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని డేట్లతో సహా ప్రకటించారు కదా. అది అయిపోయిందా? అది అయిపోయినాక ఈ 1,00,000 వేరా ఎట్లా? ఆ 2,00,000 ఇది 3,00,000. ఆ 2,00,000లో 1,00,000 కూడా పూర్తి కాలే కదా. మరి ఇప్పుడు ఇదేం స్టేట్మెంట్? మళ్ళా నిరుద్యోగులు ఆల్రెడీ రోడ్ల మీదకి ఎక్కుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. మొన్న హైదరాబాద్లో దాదాపు 2-3 ధర్నా జరిగిన ఇందిరా పార్క్ దగ్గర, సెక్రటేరియట్ ముట్టడించారు. సరే, ఇందులో కొంత బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. యాక్చువల్గా నిరుద్యోగులు కూడా కొట్లాడుతూనే ఉన్నారు. సూర్యాపేటలో ఒక సమావేశం జరిగింది. మీరు ఇచ్చిన హామీ ఏమైంది అని అడుగుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు ఒకవైపు, ప్రభుత్వ ఉద్యోగాలు ఒకవైపు, ప్రైవేటు ఉద్యోగాల కల్పన ఇంకొక వైపు. ఈ ఉపాధి విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి అని అడుగుతున్నారు. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం, 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఇప్పుడు కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటే ఎవరితో చర్చకు సిద్ధం? మెగా కృష్ణారెడ్డితోనా? మెగా కృష్ణారెడ్డిని సీన్లో లేకుండా చేసిరు కదా ఏ కేసుల విషయంలో. 90% ప్రాజెక్టు కట్టిన మెగా కృష్ణారెడ్డిని మొత్తం పక్కన పెట్టిరు కదా. ఆయన కనీసం టచ్ కూడా చేస్తలేరు కదా. మళ్ళీ కాళేశ్వరం పైన ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటే అసలు దీని మీద ఎంక్వైరీ లేదు కదా. మీరు ఓన్లీ ఎంక్వైరీ చేస్తున్నది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేస్తున్నట్టు కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటే చర్చ పెట్టండి. ఎంక్వైరీ ఎందుకు జరపట్లేదు? 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మరి ఆ 1,00,000లో అందరూ అనుకోవాలి మహిళలంతా మనం ఉన్నవా లేవా అని. ఆ 1,00,000లో ఏ 1,00,000 మందిని చేస్తారు? ఎట్లా కోటీశ్వరులను చేస్తారు? ఆ మహిళలను కోటీశ్వరులను చేయాలంటే మీరు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం తరపున అందించే ప్రయత్నం చేయండి. నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యం, అంటే హెల్త్, ఆరోగ్యవంతులుగా తయారు చేయండి. ఏదైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ దొరికేలా చేయండి. అప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మహిళ దగ్గర ఇంకొక 1,00,000-1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మిగులుతాయి. దాదాపు 2,00,000 మిగులుతాయి. పిల్లల ఖర్చులకు ఆ స్కూల్కే దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు 2 పిల్లలు ఉంటే, మినిమం తక్కువలో తక్కువ. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని బీఆర్ఎస్కు ప్రశ్న. సో ఒకటైతే వీళ్ళు చేసిన దాంట్లో రేషన్ కార్డుల ఇష్యూ అయితే కొంత మంచిగానే జరుగుతున్నట్టున్నది. అక్కడ కూడా సరే చిన్నగా డబ్బులు తీసుకొని చేస్తున్నారని ఇంకోటి అని ఒకటి జరుగుతున్నది. అండ్ రెండోది ఈ సన్న బియ్యం పంపిణీ అనేది కూడా మంచి విషయమే. ఎందుకంటే ఇంతకుముందు ఆ దొడ్డు బియ్యం తెచ్చుకునేది, 5 రూపాయలకు 10 రూపాయలకు బయట అమ్ముకునేది, మళ్ళీ బయటికి పోయి సన్న బియ్యం కొనుక్కొని తినేది. సరే అప్పుడు కూడా కొంతమంది దొడ్డు బియ్యం తినేవాళ్ళు కూడా ఉండేది. చాలా దారుణంగా పరిస్థితిలో కనీసం కూడా 3 పూటలు తినలేని కుటుంబాలు ఏం చేస్తాయి? అవి కూడా తినేది. వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇవ్వడం అనేది మంచి ఆలోచనే. సరే కొన్ని దగ్గర కొంత బాగా లేకుండా రావచ్చు, అటు ఇటు రావచ్చు, కానీ ఓవరాల్గా చూసినప్పుడు అయితే ఇది మంచి స్కీమే. రేషన్ కార్డ్స్ కూడా గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే కొంత బెటరే. హౌజెస్ విషయంలో కూడా ఒక 40, 35, 40 అట్లా ఒక్కొక్క గ్రామంలో మనం చూస్తున్నాం ఇండ్లు కడుతున్న పరిస్థితి. అన్ని గ్రామాల్లో కాదు, వీళ్ళు ఏదో 4.5 లక్షలు ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. మరి అది ఎప్పటికి కంప్లీట్ చేస్తారో తెలియదు, కానీ కొంత నడుస్తున్నది పని. ఎందుకు నడుస్తున్నది అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. జనాలు అనుకుంటే ఇంకో 3 నెలలు ఎలక్షన్ లేట్ అయితే బాగుంటారు ఆయన, ఇక ఆలోపు ఇంకా కొన్ని స్కీమ్లను ఏమన్నా మంచిగా వర్కౌట్ చేస్తారేమో, ఇంకా 4 రేషన్ కార్డులు ఎక్కువ మందికి వస్తాయని. ఇంకోటి మన రైతు బంధు 9 డేస్లో కంప్లీట్ చేయమని అన్నది కూడా అందరికీ కొంత ఊపిరి తీసుకున్నారు జనం కూడా. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి 1,00,000 మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా 10 ఏళ్లు పెండింగ్లో పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎల్బీ స్టేడియంలో 60,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి దేశంలోనే రికార్డు సృష్టించింది. మా ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకునేలోగా మొత్తం 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఇదే వేదికపై నుంచి మాటిస్తున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏంది, 2.5 ఏళ్లు పూర్తి చేసుకునే లోపు ఇంకొక 40,000 ఇస్తారా? అంటే దాదాపు ఒక 2 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నది. 19 నెలల 20 నెలల అయినట్టుంది.
అంటే ఇంకొక 1 ఇయర్ లోపు మీరు ఒక 40,000 ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు. 60,000 ఇచ్చినామంటారు, ఇంకో 40,000 ఇస్తారు. అంతే కదా మీ లెక్క. జంబో డిఎస్సి అంటిరి, గదేం డిఎస్సి 5,000 అంటిరి, 25,000 డిఎస్సి చేస్తామంటిరి, డేట్లు ప్రకటిస్తురి. ఇదంతా ఏమైంది? రేషన్ కార్డులతో పేదల ముఖంలో సంతోషం. నిరుపేదల సుభిక్షమే మా లక్ష్యం. రేషన్ కార్డ్ పేదల ఆత్మగౌరవ ప్రతీక. 5,61,000 కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వబోతున్నాం. 3,10,00,000 మందికి సన్నబియ్యం. దండగాన్న సాగును పండగ చేశాం. రైతుల ప్రతి ధాన్యపు గింజను కొన్నాం. ఇప్పుడు తెలంగాణలో జనాభా ఎంత? తెలంగాణలో జనాభా అటు ఇటు 4 కోట్ల దాకా ఉందా? 3,90,00,000 ఏదో లెక్క చెప్తున్నారు. ఇప్పుడు 3 కోట్ల, ఇంతకుముందు ఎవరు కామెంట్ పెట్టారు పెద్ద మనిషి, 3,10,00,000 మందికి మేము సన్నబియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. సరే, ఇప్పుడు సన్నబియ్యం, అప్పుడు దొడ్డు బియ్యం. మరి ఇంతమంది అదే బియ్యం తింటుంటే ఇక మరి తెలంగాణ ఏడ డెవలప్ అయినట్టు? ఒక ఆయన బంగారు తెలంగాణ అంటాడు, ఇంకొక ఆయన ఈ పాలన ఆ పాలన ఈయనంటాడు. హైదరాబాద్ లాంటి ఇంత అద్భుతమైన ఆర్థిక వనరుగా ఉన్న హైదరాబాద్ లాంటి ప్రాంతం ఉన్న తెలంగాణ 3,10,00,000 మంది సన్న బియ్యం, ఈ రేషన్ బియ్యమే తింటున్నారు, అంతమందికి ఇస్తున్నామని అంటే ఇక పేదరికం లేకపోతే ఇంకేముంది ఈ రాష్ట్రంలో? లేదంటే మొత్తం అనర్హులకే అన్ని అయి ఉండాలి. కొంతమంది అనర్హులు ఉంటే ఉండొచ్చేమో, కానీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రజల చేతిలో డబ్బులు లేవు. దండగన్న సాగును పండగ చేశాం. రైతుల ప్రతి ధాన్యపు గింజను కొన్నాం. మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులను చేశాం. ఎంతమంది మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చిరు? ఊరికి 50 ఇచ్చిరా, 100 ఇచ్చిరా? ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్ళు అయ్యే నాటికి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం. ప్రాజెక్టుల నాణ్యతపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా? 2034 దాకా కాంగ్రెస్దే అధికారం. సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిన రోజు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇట్లా నిన్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ బహిరంగ సభ జరిగింది నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం. అక్కడ ఇది తుంగతుర్తి నియోజకవర్గం, మందుల సామెల్ నియోజకవర్గం. మొత్తం ఈ సామెల్ వెనకేసిరి ఏందని నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే ఆయన, ఇక్కడ చూడండి, మొత్తం ఆయన వెనక్కి నెట్టిపడేసిరు. ఇక్కడ వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈయనెవరు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ముందు మొత్తం 5 రెడ్లు ఉన్నారు. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు వెనకకు నూకిరు. ఈయన జర్ర వెనక ఉన్నాడు పీసీసీ అధ్యక్షుడు, మళ్ళీ ఉండకపోతే బాగుండదని. ఇక సామెల్ అయితే మొత్తం అటే నెట్టిపడేసారు. ఈడ వీరేశం అయితే ఇటు నెట్టిరు, ఇటు వెనకకి నెట్టిరు. ఈయనెవరు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇటు ఉన్నాడు. మీరు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనా ముందు పెట్టాలి కదా కనీసం. ఇదంతా ఇది చిల్లర, అంతా చిల్లర. నేను కావాలి, నేను నిలబడాలి. రేపు పొద్దుగాల పేపర్లు ఇట్లా పడుతుంది కదా, అందుకే ఎదురుగా నిలబడాలి. ఇక మీరు 5 ఉన్నారా? ఇక అది పట్టుకొని నిలబడటానికి ఇక మొత్తం ఆడ లేనేలేరా? ఇక వేరే ఎమ్మెల్యేలకే అవకాశం ఉండదా? మార్చి పడేయాలి నల్గొండ రాజకీయాల్ని. దొంగల చేతులలో ఉన్నది మొత్తం రాజకీయం అంతాడ.